హలో అండి. ఈ వీడియోలో తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ జనరల్ గురుకులాలలో 5th to 9th క్లాస్ అడ్మిషన్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో tgset.cgg.gov.in అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి బ్లూ కలర్లో క్లిక్ హియర్ టు అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇది మనని సెట్ యొక్క హోమ్ పేజ్కి తీసుకెళ్తుంది. ఈ హోమ్ పేజ్ నుండి మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే నోటిఫికేషన్ కింద ఉన్న ప్రాస్పెక్టస్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 23rd ఫిబ్రవరి రోజు ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు వచ్చేసి 21st డిసెంబర్ 2024. అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 1st ఫిబ్రవరి 2025. ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనం సర్వీసెస్లో ఉన్న పేమెంట్ లింక్ పైన క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మనం పేమెంట్ అనేది చేయాలండి. ఆన్లైన్లో పేమెంట్ వచ్చేసి 100 రూపీస్. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ స్టూడెంట్ ఎవరికైతే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఫోటో కాపీ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో రైట్ సైడ్ మనకి అప్లికేషన్ నెంబర్ కింద మనకి ఇక్కడ ఐసి అనే లెటర్స్తో స్టార్ట్ అవుతుంది కదండి. ఈ నెంబర్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్కి రైట్ సైడ్ అప్లికేషన్ నెంబర్ కింద సిఎన్డి అనే లెటర్స్తో స్టార్ట్ అవుతుంది కదా, అది వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో ఇది ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం పేమెంట్ లింక్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ గెట్ ఓటీపీ అంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క మొబైల్ నెంబర్తో మనం ఒక్క అప్లికేషన్ని మాత్రమే సబ్మిట్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఈ స్టూడెంట్ అప్లికేషన్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇదే మొబైల్ నెంబర్ యూజ్ చేసి వేరే స్టూడెంట్కి నేను అప్లై చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ నెంబర్తో మనం ఒక్క అప్లికేషన్ని మాత్రమే సబ్మిట్ చేయడానికి వస్తుంది. సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇది ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ పేజ్ అనేది ఇప్పుడు మనకి ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి పేరెంట్ మొబైల్ నెంబర్ దగ్గర మనం ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఏ క్లాస్కి అప్లై చేస్తున్నాము, అప్లయింగ్ ఫర్ నేను 5th అప్లై చేస్తున్నాను కాబట్టి నేను 5th సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఆర్ఫన్ అయితే ఎస్, లేదు అంటే నో. ఎక్స్ సర్వీస్ మెన్కి బిలాంగ్ అయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ బిలాంగ్ టు ఓసీ ఎస్ అయితే ఎస్, లేదంటే ఇక్కడ నేను నో పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ పక్కన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందాక చూపించాను కదా, ఐసి అనే లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ పక్కన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. సిఎన్డి అనే లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ నెంబర్ని మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ పైన క్లిక్ చేస్తే మనకి స్టూడెంట్ యొక్క క్యాస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ జెండర్ చూజ్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి. సో బర్త్ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫామ్లో కానివ్వండి, లేదా జేపీజీ ఫార్మేట్లో, ఫోటో ఫార్మేట్లో ఉన్నా ఏం కాదు. సో నెక్స్ట్ చూస్ ఫైల్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ పక్కన చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇది మనని పేమెంట్స్ పేజ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం 100 రూపీస్ పేమెంట్ అనేది చేయాలి. ఈ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఆర్ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మనం పేమెంట్ అనేది చేయొచ్చు. నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ చూజ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇలా పేజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని సేవ్ చేసుకోండి. పేమెంట్స్ పేజ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ సర్వీసెస్లో ఉన్న అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ పేజ్ ఓపెన్ అయిందండి. సో ఇక్కడ పేమెంట్స్ అక్నాలెడ్జ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ మనకి ఇందాక వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని టైప్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, మనం ఇందాక సబ్మిట్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ని యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ ఫోటోని అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ దాని పక్కన ఉన్న చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి క్యాప్చాని ఎంటర్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి స్టూడెంట్ నేమ్, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అండ్ ఇక్కడ ఆర్ యూ ఏ డిసేబుల్డ్ పర్సన్ ఉంది. ఇప్పుడు ఎస్ అయితే ఎస్, లేదు అంటే నో పెట్టేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మనం స్కూల్ ప్రిఫరెన్సెస్ అనేవి చూజ్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో ఉన్న స్కూల్స్ని మనం స్కూల్ ప్రిఫరెన్స్ లిస్ట్ కాలంలో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. జస్ట్ స్కూల్ నేమ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ యారో కీ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ కాలంలో ఉన్న స్కూల్స్ అనే స్కూల్ ప్రిఫరెన్స్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. సో అలా ఆల్ స్కూల్స్ని ప్రిఫరెన్స్ లిస్ట్లోకి మూవ్ చేసుకోండి. సో ఒకవేళ మళ్ళీ మీరు ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ ఆ స్కూల్ నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్ అని కనిపిస్తుంది కదా, అప్ అనే యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఆ స్కూల్ అనేది పైకి వెళ్తుంది. లేదు మీరు బాటమ్కి తీసుకురావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ డౌన్ ఆప్షన్ అండి. సో మన స్కూల్ ప్రిఫరెన్స్ లిస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ వెన్యూ కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ వెన్యూ పక్కన ఉన్న సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సెంటర్ని చూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవచ్చు అండి. మనం అప్లికేషన్లో సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ మనం ఇందులో చూసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫైనల్ అనే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందండి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే చేస్తుంది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. మన హాల్ టికెట్ అనేది కూడా వెంటనే డౌన్లోడ్ అవుతుంది.